వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత కీలకమైన బాధ్యతలు, పదవులు అనుభవించిన వాళ్ళ దగ్గర నుండి, అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళ దగ్గర నుండి కింద సామాన్య కార్యకర్త వరకు వేరే పార్టీలోకి వెళ్ళిపోవడమో, లేకుంటే రాజకీయంగా సైలెంట్ అవ్వడమో జరుగుతూ పోతూ ఉంది. ఈ క్రమంలో ఎంపీలు, మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా కొందరు పార్టీలు మారిపోయారు. మాజీ ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా. ఇది ఒక ప్రాసెస్ లాగా అయితే వెళ్తూ ఉంది. సరే, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే మా వాళ్ళు అనుకుంటాం, పోయిన వాళ్ళందరూ పోవచ్చు అని వైసీపీ శ్రేణులు అయితే ఇటువంటి వాటిని పెద్ద సీరియస్గా తీసుకుంటున్నట్లయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. అని తాజాగా చూసాం. నిన్న కర్నూలులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ ఆయన వైసీపీకి రాజీనామా చేసి నేను రాజకీయంగా ఇక సైలెంట్ ఉందాం అనుకుంటున్నాను, రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పి ప్రకటించారు. మొన్న ఎన్నికలకు ముందే ఆయన ఐఏఎస్గా స్వచ్ఛంద పదవి విరమణ తీసుకొని వచ్చి పోటీ చేశారు. అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్ ఖాన్ కాదని, ఎస్వి మోహన్ రెడ్డి టికెట్ ఇస్తాయన్న కాదని ఇంతియాజ్కి ఇచ్చారు. బట్ తాను టీజీ భరత్ చేతిలో ఓడిపోయారు. ఇంకా తర్వాత రాజకీయాలకు నేను దూరం అని చెప్పి ప్రకటించారు. అంటే ఇప్పుడు తాజాగా అదే జిల్లాకు చెందిన కోడుమూరు నాయకులు సంధ్యా విక్రమ్ కుమార్ అట, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా అట. కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి దగ్గర ఈయన అని అంటూ ఉన్నారు. సన్నిహితుడను లేకుంటే రైట్ హ్యాండర్ ఏదో ఇలా చాలా దగ్గరగా తెలిసిన వ్యక్తి, బాగా దగ్గర వ్యక్తి అని. సో ఆ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఈయనకు కోడుమూరు టికెట్ ఇప్పించబోతున్నారు అని జిల్లాలో కూడా మొన్న చర్చ జరిగిందట. ఈయన కూడా ఆశించారట. బట్ కోడుమూరు టికెట్ ఆదిమూలపు సురేష్ వాళ్ళ తమ్ముడు ఆదిమూలపు సతీష్కి ఇచ్చారు. సరే, ఇప్పుడు ఇంక పార్టీ కూడా అధికారంలో లేదు అని చెప్పి ఆయన కూడా రాజీనామా చేశారు. త్వరలో జనసేన పార్టీలో చేరతాను జనవరి 5వ తేదీ అని చెప్పి ఆయన ప్రకటన కూడా చేశారు. సరే, ఏదో నియోజకవర్గాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత ఆ స్థాయి వ్యక్తులు అనేది ఈవెన్ జిల్లాలో కూడా ఏమీ ప్రచారం జరగట్లేదు. బట్ టికెట్ ఆశించిన వ్యక్తులు ద్వితీయ శ్రేణి నాయకత్వం కావచ్చు. అదే అంటున్నాం, ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి కార్యకర్తల వరకు కూడా సైలెంట్ అయిపోవడము, పార్టీ మారిపోవడము జరుగుతూ ఉన్నాయి. సరే, ఎవరు అధికారంలో లేకుండా పోయినా తర్వాత ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైనప్పుడు అంత పెద్ద స్థాయిలో అయితే ఏమీ అప్పుడు జరగలే. ఎందుకంటే వాళ్ళకు మీడియా మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి, సో దట్ వాళ్ళు బాగానే వీళ్ళని కంట్రోల్ చేసుకోగలుగుతారు. అధికారం పోయినా కూడా ఎక్కువ మంది పార్టీలు మారకుండా. ఇప్పుడు 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిపోయారు. 19 నుంచి 24 వరకు టీడీపీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలేమో వైసీపీ ఫేవర్గా ఉంటూ వచ్చారు. ఎక్కువగా టీడీపీ నుంచి ఏమి ఎక్కువ మంది బయటకు వచ్చినట్లయితే అప్పుడేం పెద్దగా అనిపించలేదు. అందుకే 4 ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వైసీపీ వైపు అప్పుడు ఫేవర్గా వస్తే, వైసీపీ అధికారంలో ఉన్న 4 ఎమ్మెల్యేలు టీడీపీ వైపు వెళ్ళారు కాబట్టి. సో మొత్తం మీద టీడీపీ అయితే మేనేజ్మెంట్ బాగానే చేసుకోగలుగుతుంది. ఎందుకంటే మెయిన్ ప్రధానంగా మీడియానే బలం కావచ్చు అని చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా పోయే లిస్ట్ ఎవరెవరు ఉంటారో మరి.